నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో డైలాగ్ వార్ నడుస్తుంది. తెలంగాణ జాతిపిత చావును కోరుకున్న రేవంత్ క్షమాపణ చెప్పాలని అటు ప్రతిపక్షాలైతే డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క జాతిపిత తాగుబోతాడని, జాతిపిత అని తెలంగాణ పరువు తీస్తారా అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ కు దిగారు. అసెంబ్లీలో ట్రైలర్ చూపించా, అసలు సినిమా ముందు ముందు చూపిస్తానంటూ సెటైర్స్ వేశారు సీఎం. నేతల మధ్య బూతుల వార్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు మనం డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రతినిధి మానవత రాయ్ గారు, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ ప్రతినిధి దేవిప్రసాద్ గారు, ఇక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా కాంగ్రెస్ వర్షన్ ఇందాం. ఎస్, మానవత రాయ్ గారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తున్నారు? కాంగ్రెస్ సమర్థిస్తుందా? అటు జాతిపిత అంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో అందరినీ కూడా ఒక రకంగా అవమానిస్తున్నారంటూ కూడా రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అసలు ఫస్ట్ మాటల కంటే ముందు చేతలు ముఖ్యము, అసెంబ్లీలో ఈ రకంగా ఈ బూతుల పంచాయతీ ఏంటి అంటూ కూడా ప్రజలు ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు అది బూత్ ఎట్లా అవుద్దండి? ఇప్పుడు జాతిపిత అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఒకటే డబ్బాలు కొడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఉన్న మాట అంటే బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా ఉలిక్కి పడుతున్నారు. ఆయన వాస్తవాలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగం ఎవరిది అసలు? జయశంకర్ గారు లాంటి సిద్ధాంతకర్తలు, వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడి, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా దారబోసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే అట్లాంటి వాళ్ళని జాతిపితాన్ని కీర్తిస్తారు. అంతేగాని ఇతను మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆ రోజు పరిస్థితి అదే. మొత్తం తెలంగాణ ఉద్యమం అనేసరికి ప్రజలందరూ కూడా సహకరించారు. ఒక ఉద్యమ పార్టీగా ఆయనకు సహకరించారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు తర్వాత రాజకీయ పార్టీగా అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేశారు? సోయి లేకుండా ఎవడైనా ఇంటి పెద్ద గాని గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి పెద్ద గాని ఇంటిని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తల పార్టీ. అదే ఒక ప్రభుత్వాన్ని నడిపే పెద్ద గాని ముఖ్యమంత్రి గాని సోయి తప్పితే ఏమైంది? ధనిక రాష్ట్రం కాస్త అప్పుల ఊగిలోకి నెట్టబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటల్లో వాస్తవం ఉంది. ఆయన మాట్లాడింది కూడా బూతులేం కాదు. అది ఒక దాని ఏంటంటే ఒక చురకలు వేసే మాటలు తప్ప, చురకలు వేసే మాటలు తప్ప ఈ బూతులు కాదు. బూతులు అంటే అది నోటితో మనం డిబేట్ లో కూడా చెప్పలేని ఉంటాయి కొన్ని బూతులు, వాటిని బూతులు అంటారు. ఓకే అండి, మానవతరాయ్ గారు మీరు అంటుంది ఓకే సరే, ఈ బూతుల విషయం పక్కన పెడితే కానీ ఏంటి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలని పక్కుదోవ పట్టిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిసారి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ కూడా కాలం గడిపేస్తున్నారు, కానీ ప్రజలకు సంబంధించి మాట్లాడట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ఏమంటారు? కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు, కేసీఆర్ పేరు చెప్తూ తప్పించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. దీనికి ఏమంటారు? తప్పించుకోవాల్సిన పని లేదండి. ఇప్పటికే 6 గ్యారెంటీలో 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 21,000 కోట్లు వేసినాం. ఏడ తప్పించుకున్నాం? 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఎక్కడ తప్పించుకున్నాం చెప్పండి? అదే విధంగా ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని రైతుల ఖాతాల్లో సుమారు 48 లక్షల రైతుల ఖాతాల్లో వేసినాం. ఎక్కడ తప్పించుకున్నాం? ఇంకా వేస్తారంటున్నాం. అది కొంతమంది ఉన్నది, మిగతా ఎకరాల వాళ్ళకు కూడా వేస్తారంటున్నాం. అదే విధంగా 109 కోట్ల మంది మహిళలు 4,500 కోట్లు ఆదా చేసుకుంటూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఎక్కడ తప్పినా మాట తప్పినా చెప్పడం కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధంగా ఆరోగ్యశ్రీ కొనసాగుతూనే ఉంది. అదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, 55,000 ఉద్యోగాలని మరి ఏకకాలం ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా భర్తీ చేసిన వాళ్ళ వల్ల గాలే. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పెట్టడమే చేతగాలే. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో దొరికేవి. అట్లా లేకుండా పటిష్టంగా పరీక్షలు నిర్వహించి కొలువులు ఇచ్చినాం. ఇంకా ఎక్కడ జరుగుతుంది? మేము ఇస్తానన్నా కూడా ఇవ్వాల్సినవి కూడా 2,500 రూపాయలు గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు అసలు ఈ బడ్జెట్ లోనే ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల లోపు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. ఇంకెక్కడ తప్పించుకున్నాం? ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా 25 సంవత్సరాలు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడం. ఆ 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినటువంటి కుటుంబాలకు ఆశీస్సులు పొందుతాం. ఇంకెక్కడ తప్పించుకుంటాం? గతంలో వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి రాష్ట్ర పరిస్థితి ప్రజలు చెప్పకుండా ప్రజాధనం మొత్తం వాళ్ళ జేబులో వేసుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి తగలబెట్టారు. దానివల్ల ఏం రాలేదు, ఏం ఉపయోగం లేదు. మొన్న వానాకాలం పంటలో, ఖరీఫ్ పంటలో
దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయితే కాళేశ్వరం నుంచి అయింది కనీసం 10,000 ఎకరాలు కూడా లేదు. మరి చెప్పండి, ఎట్లాంటి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికి కూడా పటిష్టంగా ఉన్నాయి? మరి పెద్దవాగు ప్రాజెక్టుల నిర్మాణాలు లోపల కూలిపోయా. ఎస్ఎల్బిసి టన్నులు ప్రారంభిస్తే అంతకుముందు చేసిన నిర్మాణాలు నాసిరకంతో అవి కూలిపోయా. ఇంకా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టులో అక్కడ కూడా కూలిపోవటాలు జరిగాయి. కాబట్టి సుంకేసులు ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపై నాసిరకంగా నిర్మించారు, అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుబారా చేశారు, తెలంగాణ దివాలా తీయించారు. కాబట్టి సోయున్న మనిషి ఎవరు కూడా ఇట్లా చేయడు. అంటే ఇప్పుడు ఒకటండి, ట్రైలర్ మాత్రమే సినిమా ముందు ఉంది అని అంటున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు ఏంటి, అది నాకు అర్థం ఏంటి అసలు? తప్పకుండా ఇప్పుడు దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు 72,000 కోట్లు అప్పు చేస్తే అసలు మిత్తికి కలిపితే మొత్తం కలిపి తిప్పి కొడితే ఎంతో ఉండేది కట్టడానికి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,71,000 కోట్ల అప్పు ఉన్నది. ఆ అప్పుని అసలుని మిత్తిని తీర్చడానికే 1,52,000 కోట్లు సరిపోయింది. ఇక చూడండి రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్ల లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తాడు. ప్రజలపై భారం పడకుండా ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పుడు 18,500 కోట్లు ఆదాయం వస్తున్నాయి, సరిపోవట్లేదు. 6,500 కోట్లు జీతాలకు, 6,500 కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలకే సరిపోతుంది. కాబట్టి 22,000 కోట్లు ఆదాయం సమాపార్జించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. అన్ని సంక్షేమ పథకాలు కాస్త ఒకటి జాప్యం కావచ్చు, కానీ తప్పకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు తప్పకుండా అమలై తీరతాయి. ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు కాదుగా కొలమానం, ఇంకొద్దిగా అవకాశం. ఇప్పుడు 14 నెలల్లో ఇన్ని చేసినాం, ఇంకొక 1-2 నెలల్లో మొత్తం మిగతా అనుకున్నటువంటి గ్యారంటీలు, మిగిలిపోయిన గ్యారంటీలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎగ్గొట్టినాం? గతంలో వాళ్ళు రుణమాఫీ చేస్తే మిత్తి మాఫీ చేశారు, రుణమాఫీ చేయలే కేసీఆర్ గారు. 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పేసి ఏకకాలం రుణమాఫీ కాకుండా మిత్తి మాఫీ చేశారు. 10 ఏళ్ల కాలంలో ఆ 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకులన్నీ కూడా రైతుకు రుణమాఫీ కాకుండా మిత్తి మాఫీ అయింది. కరెక్టే మానవతరాయ్ గారు, మీరు చెప్పింది పాయింటే. దాన్ని బట్టే కూడా ప్రజలు వాటిని దృష్టిలో పెట్టుకుని మీకు అధికారాన్ని చేతిలో పెట్టారు. బట్ ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, నెక్స్ట్ దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ దేవిప్రసాద్ గారు, ఏంటి తెలంగాణ జాతిపిత పైన కమెంట్స్ సంబంధించి బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది ఏంటి అసలు? మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. బీఆర్ఎస్ అవినీతి చిట్టా బయట పెడతాము అంటూ కూడా ఒక స్ట్రాంగ్ అల్టిమేటం అయితే జారీ చేస్తుంది. ఏంటి బీఆర్ఎస్ దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి నమస్కారం. అంటే రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి హామీలు అమలు చేయాలని ఇలా ప్రజలు, వివిధ వర్గాలు అనేక మంది ఆక్రోశిస్తే ఆవేదన ఎంత ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి వివిధ రకాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ చర్చలన్నీ కూడా. ఒకటి, గవర్నర్ కు సంబంధించినటువంటి ఏదైతే మొన్న ప్రకటన చేశారో గవర్నర్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధాన పరమైనటువంటి ఒక పత్రాన్ని అసెంబ్లీలో చదివిండో, దాని మీద చర్చను డైవర్ట్ చేయడానికి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినో సభ్య సమాజం అంతా కూడా చూసి, అప్పుడు ఏం మాట్లాడిండో, తర్వాత దాన్ని వివిధ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినాక దాన్ని ఎటువైపు మళ్లించిండో ఇలా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉన్నది. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక 14 ఏళ్లు ఒక ఉద్యమ నేతగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీని పెట్టి అనేక వర్గాలని కలిపి ఒక రాజకీయ పోరాటం చేసి భారతదేశంలోనే తెలంగాణను ఆవిష్కరించే విధంగా అన్ని వర్గాల సహకారంతో, అన్ని రాజకీయ పక్షాల సహకారంతో తెలంగాణను తీసుకొచ్చినటువంటి ఒక నేత పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి బూతులకు ఒక గొప్ప నాయకుడు, కానీ కేసీఆర్ గారు తెలంగాణకు జాతిపిత అని నిన్న హరీష్ రావు గారు అన్నారు. జాతిపిత అనేది మేము ఎవ్వరం ప్రకటించుకోలేదండి, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ డెఫినెట్ గా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది రకరకాలుగా ఉంటారు. సమాజంలో 3.5 కోట్ల మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక చిన్న పని చేస్తేనే మనం ఏమంటామండి, మీరు దేవుడు, మీరు మీ జీవితంలో మీ రుణాన్ని తీర్చుకోలేమని అంటారు. సాధ్యంగానటువంటి తెలంగాణను తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక రాజకీయ ప్రక్రియ మొదలుపెట్టి అనేక వర్గాల
ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో కేంద్రం వద్దకు తీసుకుపోయి అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తద్వారా రాజకీయ పంతాలు, పార్లమెంటరీ పంతాలు ఏదైతే ఆనాటి మన అందరికీ ఆద్యుడైనటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఇలా అంబేద్కర్ గారు ఆనాడు ఏమి ఆలోచించేది రాసిండో, బలవంతులకు బలహీనుల మధ్య యుద్ధం జరిగితే బలహీనుల పక్షం ఉండాలని ఆ రోజు వారు చేసినటువంటి ఒక సూత్రీకరణ వల్ల ఇలా ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి, లిఖించినటువంటి, చైతన్యపరిచినటువంటి ఒక ఆర్టికల్ వల్ల ఇలా తెలంగాణ సాధించింది అనేటువంటిది వాస్తవం. దానికి కేసీఆర్ గారు అనేటువంటి ఒక నాయకుడు నాయకత్వం వహించుడు. అందరం అందులో అనేక మంది ఉన్నారండి. ఇలా ఎవరినో కించపరచడానికో ఇంకెవరినో అనడానికి ఈ మాటను ఎవరు చెప్పడం లేదు. జయశంకర్ గారు వారు చేసినటువంటి సేవలున్నాయి, కొండా లక్ష్మణ్ బాపు చేసినటువంటి సేవలున్నాయి, బెల్లి లలిత లాంటి కళాకారుని ముక్కలు ముక్కలుగా నరికిరండి తెలంగాణ మీద పాట పాడితే. అనేక మందిని నాలుకలు కోసేసిర్రు, అనేక మందిని ఎత్తకపోయిర్రు, అనేక మందిని కిడ్నాప్ చేసిర్రు, అనేక మందిని ఎన్కౌంటర్ చేసిర్రు. ఎవరి పరిపాలన జరిగిందండి ఇవన్నీ? ఎవరి పరిపాలన జరిగింది? కాబట్టి ఇలా తెలంగాణ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ చర్చ అంతా కూడా జరుగుతుంది. రెండవది, ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. మేము అన్ని అమలు చేసినామని ఇలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం అమలు చేసిందని అడిగితే మాకు టైం ఉంది, మాకు అసలు నిన్న ఉద్యోగుల గురించి అయితే ఒక మాట అన్నాడు. మీరు డిఎల్ అడుగుతారా? డిఎల్ అడిగితే జీతమే రాదు, ఏదో అన్న వస్త్రం అడిగితే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు ఇలా ఏదో కరువు భత్యం ఏమని అడిగితే మీకు జీతం కూడా రాదని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఏమంటున్నా, ఇలా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇలా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మేము అన్ని ఇచ్చిన ఒకటండి దేవిప్రసాద్ గారు, అంటే మీరు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టైంలో బీఆర్ఎస్ ప్రతిపక్షాన్ని గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు, సస్పెన్షన్లు అండ్ అదే విధంగా ఈ రకంగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా మీరు ఇవన్నీ చెప్తూ వస్తున్నారు కదా. మరి గత 10 ఏళ్ల పాలనలో అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో హంగామా జరగలేదా? అప్పుడు ఎవరు బూతులు మాట్లాడలేదా ఏంటి? దానికేమంటారు? అప్పుడు కూడా సస్పెన్షన్లు కూడా జరిగాయి కదా, దానికేమంటారు? నేనేమంటానండి, గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అనేక ఘటనల మీద ఆయా సందర్భాల్లో అక్కడ స్పందించినటువంటి నేపథ్యం ఉంది. అన్ని 10 ఏళ్ల కాలంలో మొత్తం 100% మంచే జరిగింది, అందులో ఏం చెడు జరగలేదు, లేకుంటే ఏం ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్ గా కొన్ని సవరించుకోవాల్సినటువంటి ఉంటాయి. ఆ సవరించుకోవడంలో కొంత ఎక్కడో దగ్గర తడబడ్డం కాబట్టి ప్రజలు ఏమన్నారు, మీకంటే గొప్ప పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కదా అధికారం ఇచ్చింది. కాబట్టి మళ్ళీ అవే రోజు అదే పద్ధతిలో 10 ఏళ్ల పాలన మీద మీరు చర్చ పెట్టి ఇచ్చిన హామీలను ఎందుకు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఇలా ప్రజలకు రైతు బంధు రాలేదు, ఇలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రైతు బంధు ఒక సంవత్సర కాలంలో మధ్యలో ఒక కాలం ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు 1 ఎకరానికి 2 ఎకరాలకి 3 ఎకరాలకి ఇస్తామని ఒక సెకండ్ ఆపండి. నేనేమంటున్నా, ఇవాళ ఇచ్చినటువంటి ఏ హామీ అమలు చేసిరని ఇలా 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చి గవర్నర్ నోట అబద్ధం చెప్పించి అమలు చేస్తామని చెప్పి ఇలా దాన్ని పక్కకు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంపూర్ణం కాలేదు, రైతు బంధు సంపూర్ణం కాలేదు, 50 లక్షలు మేము ఏదో 200 యూనిట్లకు ఇచ్చినామని చెప్పారు, అసలు లెక్క చూస్తే 20 లక్షలకు మించలేదు. ఇవన్నీ కూడా అడిగితే దబాయింపు, ఆ పేరు మీద మీరు రోజు తిట్ల పురాణం చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రజలు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతాం, అవసరమైతే వాటి కోసం పోరాటం చేస్తాం, ఈ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతాం తప్ప మీరు అడిగినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసి వాళ్ళకు మార్క్ వేసి బ్రాండ్ వేసి మీరు అడిగే హక్కు లేదు, చెప్పే హక్కు లేదు అని చెప్పి దబాయిపై పనిచేస్తే ఇక్కడ ఊరుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నామండి. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ వెంకటరెడ్డి గారు, సో మీ వర్షన్ ఏంటి? ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు కూడా చూసే ఉంటారు. ఎస్ దీనిపైన మీరేమంటారు? ఈ డైలాగ్స్ వార్లు జరుగుతున్నాయి, దీనిపైన బీజేపీ పాత్ర ఏంటి? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, పాలనల పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కొత్తగా రాష్ట్రం వచ్చాక బాగా అభివృద్ధి జరుగుద్ది, మంచి సంక్షేమ పథకాలు వస్తాయి, తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి, రకరకాల ఆలోచనలు ఉండే గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో ఈ భూత పురాణాలు, భూత పురాణ రాజకీయాలకి ఆద్యుడు, ఆవిష్కర్త కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, ఆయన గెలిపించిన తర్వాత కూడా అదే విధంగా మొదలుపెట్టి ఇప్పటి కూడా అదే కంటిన్యూషన్ అవుతా ఉంది. అంటే నేను అనేది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలకి, యువతకి ఏ మెసేజ్ ఇద్దామని ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు కేసీఆర్ గారు చేస్తే ఆయన కర్త కర్మ క్రియ అయితే అదే కంటిన్యూషన్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మనకు కావాల్సింది, మనం అనుకున్నది సాధించుకోలేకపోతే దాన్ని సాధించాలి, మీరు మళ్ళీ వాళ్ళని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అదే కంటిన్యూషన్ అవుతా ఉంది. ఆ బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాక, లక్షల కోట్ల రూపాయలు దిగమింగి రకరకాల మరి ఆ కుంభకోణంలో మునిగి తేలుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని అధిగమించడానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 15 నెలల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు మరి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారంటే ఒక్క విధంగా ఆలోచించవచ్చు. ఈ 5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 5 సంవత్సరాలలో దగ్గర ఈ 60 నెలల కాలంలో మరి 6 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తారా, లేదంటే ఈ అభివృద్ధి గాని, సంక్షేమ పథకాలకు గాని ఈ ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక పరిస్థితిని పెంచే విధంగా చేస్తారా అనేది ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ లాగా కనబడతా ఉంది. ఎందుకు చెప్తారా అంటే, వాళ్ళు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అనుకున్నారు. కానీ ఇదే విధంగా కంటిన్యూ అవ్వకుండా ఇదే బూతు పురాణాలతోటి, బూతు రాజకీయాలతోటి కాలం గడుపుకుంటూ పోతే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకొక విధంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. దీంట్లో ఎవరికి కూడా అనుమానం ఉండదు. ఇప్పటికే మనకు తెలుసు, 6 గ్యారెంటీలు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. తర్వాత రుణమాఫీ కూడా సగం ఆరకోరనే కంప్లీట్ చేశారు. తర్వాత మిగతా 420 అంశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏం చేస్తారని, రేపు పొద్దున ఇంకా ఏమి కంప్లీట్ చేయకపోతున్నారు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా వాటి మీద చర్చ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అసెంబ్లీలో జరిగిన ఈ డైలాగ్ వార్ ఏదైతుందో, అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. కానీ ఒకరినొకరు తిట్టుకోవడం జరిగిపోతూ ఉంది తప్పితే, ఈ కాలం అసెంబ్లీ దేనికి సాక్షి అండి? అసెంబ్లీ సాక్షిగా మనం అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలని ఏవైతే ఉన్నాయో, ప్రజలకి ఏవైతే ఉపయోగపడతా ఉన్నాయో వాటి మీద చర్చ జరగాలి. ఈ గవర్నర్ ప్రసంగంలో ఏదైతే ఉందో, ధన్యవాదం తెలిపే తీర్మానంలో దాంట్లో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఉన్నాయి. వీరే చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వాటి మీద చర్చించకుండా టోటల్ గా డైవర్ట్ అవుతా ఉంటది. టోటల్ మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు వేరే విధంగా కనపడతా ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే, ఒకరిని సస్పెండ్ చేస్తారు, ఇంకోసారి తిట్ల పురాణం చేస్తారు, రకరకాల ఆలోచనలు తప్పితే తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ రెండు ప్రభుత్వాలు మొత్తం ఫెయిల్యూర్ ప్రభుత్వాలు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఇవి కాదండి. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఈ అభివృద్ధి కాదు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఈ సంక్షేమ పథకాలు కాదు. చేయాల్సింది చాలా ఉంది. నీళ్లు రకరకాల, మనం ఎప్పటి నుంచో బాధపడతా ఉన్నాం. ఈ కృష్ణ నీళ్ళని, గోదావరి నీళ్ళని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం. దాన్ని 60 సంవత్సరాలుగా పక్కదారి పట్టించి టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడితే ఏదైనా చేద్దాము, ప్రాజెక్టులు కట్టాలి, ప్రాజెక్టులు కట్టి రేపొద్దున తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలనే ఆలోచన ఎక్కడ కూడా కనపడతలేదు. బీఆర్ఎస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ ఏదైతుందో, దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మొదలు పెట్టినా కూడా దాన్ని ఇంకొక 6,000 రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కంప్లీట్ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాకి కాకుండా, నల్గొండ జిల్లా తర్వాత ఖమ్మం జిల్లా, హైదరాబాద్ కి సాగునీరు వచ్చేది కదా. దాన్ని కంప్లీట్ చేయలేని స్థితిలో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ హయాం కేసీఆర్ గారు దాన్ని కాలం గడుపుకున్నారు, దాన్ని టైం పాస్ చేసారు తప్పితే ఇక్కడ ఎక్కడ కనపడలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, మన ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్. రెండవది ఏంటంటే,
మనకు తెలుసు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంతో మంది బాధపడతా ఉన్నారు, ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. నీళ్లు రాక, సాగునీరు లేక, తాగునీరు లేక దాన్ని కంప్లీట్ చేయలేని దీన స్థితిలో ఆ కేసీఆర్ పార్టీ ఉండే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇదే పూతు పురాణాలు. అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు, అదే విధంగా కేసీఆర్ గారు ప్రతి మీటింగ్ లో ఎలక్షన్ వచ్చినప్పుడల్లా, తర్వాత మీటింగ్లు పెట్టినప్పుడల్లా, బై ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇదే పూతు పురాణాలతోటి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీని మర్జీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మాట్లాడకపోయినా కూడా అదే పూతు పురాణాలు కంటిన్యూ చేశారు. అదే డైవర్షన్ పాలిటిక్స్ అప్పుడు చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అవే కంటిన్యూ చేస్తా ఉన్నారు. దీనికి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. తెలంగాణ సమాజం మనకు తెలుసు, భారతదేశంలో దగ్గర 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలని తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది, ఆలోచిస్తా ఉంది. గుడ్ మార్నింగ్. వినోద్ కుమార్ గారు, ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక రకంగా డైలాగ్ వార్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సరే, ఇవన్నీ విషయాలు ఒక ఎత్తు అయితే కూడా ఏంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ అసెంబ్లీకి ఇది ఆమోదయోగ్యమా? ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అనేది అన్ని ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ పార్టీ అమలు చేస్తే అమ్మా. డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే మనం చూడాలి డైలాగ్ వార్లని. అంతేగాని వీళ్ళకెవరికి కూడా నిజంగా చిత్తశుద్ధి ప్రజల పట్ల ఉన్నది అనడానికి మనకు కనబడట్లేదు. సో ఈ డైవర్స్ పాలిటిక్స్ అనే దానికి నేనేమంటున్నానంటే, ఇద్దరు కూడా అతిథులు కాదు, ఈ రెండు పార్టీలు కూడా అతిథులు కాదు. అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని గతంలో ఈ డైలాగ్ వార్తోనే డైవర్ట్ పాలిటిక్స్ చేశాయి. సో ఇక్కడ తెలంగాణ జాతిపిత అనడానికి కేసీఆర్ గారికి అయితే అర్హత లేదు. ఎందుకంటే జాతిపిత ఎప్పుడు కూడా స్టేట్స్ మ్యాన్ గా ఉంటాడు. స్టేట్స్ మ్యాన్ గా ఉన్నవాడే జాతిపిత అవుతాడు. అంతే తప్ప ఈ చిల్లర పాలిటిక్స్ చేసి చిల్లర డైలాగ్ కొట్టడంలో జాతిపితలు గారు. సో జాతిపితకు అర్హుడు అస్సలే కాదు కేసీఆర్ గారు. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పుడు వీరు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భాష మాట్లాడుతున్న భాష సరిగా లేదు. ఆ భాష ఎట్లా ఉందంటే ఆ పూర్వం బొగ్గులు మాట్లాడే భాషలాగా ఉంది. ఆ భాష కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకమైన భాష మాట్లాడడం అనే దాన్ని నేనైతే స్వాగతించను. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటరీ మీ వీడియో ఆఫ్ లో ఉందండి, ఒకసారి చూసుకోండి. మాట్లాడండి. సరే నేను ఒకసారి చెక్ చేస్తామా, చెక్ చేసి చెప్పండి వినోద్ కుమార్ గారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అమ్మా, ఈ విషయాలు ఏంటంటే నాకు స్పష్టంగా నేను గమనిస్తుంది ఏంటంటే, తెలంగాణ సమాజం ఈ రకమైన భాషను కోరుకోలేదు. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఒక మోడల్ తెలంగాణను ఇవ్వాలనుకుంటున్నాం. గుజరాత్ కంటే కూడా అద్భుతమైన మోడల్ ఇవ్వాలనుకున్నప్పుడు భాష కూడా ఒక మోడల్ గానే ఉండాలి. భాష అనే దాన్ని నువ్వు అధ్వానంగా ఉంచి ఇవాళ నేను మోడల్ ఇస్తా అంటే కూడా ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు? ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే తెలంగాణ భాష ఈ రకమైన భాష ఉండదు. తెలంగాణలో గ్రామాలలో మాట్లాడుకునే భాష ఈ వ్యంగ్యంగా ఉండే విధానాలు వేరే ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయంటే ఎత్తి పొడుపు రకంగా ఉండకుండా అది ఒక రకంగా మనకి సజెషన్స్ ఇచ్చే విధంగానే ఉంటాయి తప్ప, ఏదైనా సరే ప్రభుత్వాలు అటు ప్రతిపక్షమైన అధికార పక్షమైన సజెషన్స్ ఇవ్వాలి. కన్స్ట్రక్టివ్ గా ఒక పాలసీ మీద డిస్కషన్ జరగాలి. ఆ పాలసీని ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలి, ఏ రకమైన అప్పులు ఎట్లా తీర్చే విధంగా ఉండాలి, ఏ రకమైన సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యుగంలో మనం ఏ రకంగా ముందుకు పోతే సక్సెస్ అవుతాము, వస్తున్న జనరేషన్స్ కి కొత్త తరానికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇవ్వగలుగుతాము. వినోద్ కుమార్ గారు, కాస్త మీ వీడియో ఒక్కసారి చూసుకోండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మాధవతి రాయ్ గారు, సో మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే కూడా అటు బీజేపీ వర్షన్ వినడం జరిగింది, బీఆర్ఎస్ వర్షన్ కూడా వినడం జరిగింది. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కాంగ్రెస్ పాలనలో ఈ మాటల కంటే ముందు మాకు చేతలు కావాలంటూ కూడా ప్రజల నుంచి వస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు? మరోపక్క ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, అటు బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కీలకమైన అంశాలు అసెంబ్లీలో ప్రస్తావనకు రాబోతున్నాయి. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ గత పాలన చూడండి, 53 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ మాటలతోనే ఉన్నది. ఒక ఎస్సీలకు రిజర్వేషన్లు కానివ్వండి, ఓబీసీలకు రిజర్వేషన్లు కానివ్వండి, కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పన కానివ్వండి, లంబాడీలను
ఎస్టీ జాబితాలో చేర్చడం కానివ్వండి అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసింది తప్ప తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం 59 కులాలను వర్గాల వారీగా చేసి సామాజిక న్యాయం చేయడానికే దేశ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనీసం చలనం లేకపోతే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా కమిషన్ వేసి జాప్యం చేస్తే మొత్తం నివేదిక తెప్పించుకొని ఇవాళ అసెంబ్లీలో రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి. ఇందులో ఇంకోటి లేదు, ఇందులో అనుమానం లేదు, ఎవరు కూడా మాట్లాడలేరు కూడా దీని విషయంలో. కాబట్టి నిజంగా బీజేపీ వాళ్ళు గాని బీఆర్ఎస్ వాళ్ళు గాని మాట్లాడేది ఏంటంటే వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ చేసే అభివృద్ధిని చూస్తే. కాబట్టి అన్ని అవుతున్నాయి, సంక్షేమ పథకాలు వాళ్ళ లెక్క ఎగ్గొట్టం గాని తప్పించుకొని పోవటం గాని అది కాదు. కాంగ్రెస్ లో ఆర్థికవేత్తలు ఉంటారు, భావోద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలిక లబ్ధి పొందే వాళ్ళు ఉండరు. ఆర్థికవేత్తల మూలంగానే ఈ దేశం ఎక్కడో ఉన్న దేశం పివి నరసింహరావు, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులు ఆలోచనలకు అనుగుణంగానే ఈ రోజు ఈ దేశంలో ఇన్ని విప్లవాలు పుట్టినాయి. సమాచార సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఇన్ని బట్టే ఈ రోజు మనం అభివృద్ధి చెందినాం. కాబట్టి ఈ దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర అనేది చాలా కీలకం ఉంటుంది. వర్గీకరణ కాదు, బీసీ విషయంలో కూడా బీసీలకు మేము అన్న మాట ప్రకారం భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆలోచనతో సుప్రీంకోర్టు తీర్పు 50% రిజర్వేషన్లు మించి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఆ బిల్లును కూడా అసెంబ్లీలో 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రయత్నం చేయడమే కాదు, నిలబడాల. బీసీలకు ఉపయోగపడాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా 69% రిజర్వేషన్లు ఉంటే ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైపోయి పార్లమెంట్ లో చట్టం చేసుకుని 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చి అక్కడ బీసీలకు అందరికి కూడా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధానంలో బీజేపీ కూడా పాత్ర చాలా కీలకమైంది. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. బీసీలకు న్యాయం చేసే విషయంలో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. చిత్తశుద్ధితో మేము పార్లమెంట్ పంపించినప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కోట్ల బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతారు. కాబట్టి బీజేపీ కూడా జనగణనే కాదు కులగణన మేము చేసిన దానికి కూడా మద్దతు తెలుపుతూ మరి బీసీలకు గౌరవం, బీసీలని గౌరవించాల్సిందిగా మేము ఆ బీజేపీ ఆ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళని కోరుతున్నాం. ఎక్కడ కూడా ఏది కూడా తప్పించుకునే పని లేదు. ఇలా వాళ్ళు గతంలో ఇలా రాష్ట్రం అప్పుల ఊబిలో పోవడానికి కారణం ఏంది? దుబారా. కేసీఆర్ గారు దుబారా, తెలంగాణ దివాలా. ఒక్క మాటలో రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి? రాళ్లకు, రప్పలకు, మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, బంజారా హిల్స్ లో ఉన్న బడాబాబులకు ఇస్తారండి? దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేద రైతులు ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో అన్నదాతలు వాళ్ళకి ఇవ్వాలా? అట్లా కాకుండా ఇబ్బడ ముబ్బడగా ఎవరు పడితే వాళ్ళకి అసలు పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధు ఇచ్చి మొత్తం 80,000 కోట్లలో 30,000 కోట్లు దుబారా చేశారు, బడాబాబులు దోచిపెట్టారు. తద్వారా కదా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో గురగపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ప్రారంభమై 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇట్లా కాదు కమిషన్ రావు ఇట్లయితే అని చెప్పి ఎత్తిపోతల పథకంగా మార్చి రీడిజైన్ చేసి గొప్ప అయింది అని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ వల్ల కాదా కాళేశ్వరం శనేశ్వరంగా మారింది, కూలేశ్వరంగా మారింది. ప్రజల డబ్బు మొత్తం అడ్డగల పెట్టారు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోలేదు, అదే ఎస్ఎల్బీసీ టన్నెల్ని పట్టించుకోలేదు. ఈ రోజు రాష్ట్ర పరిస్థితిని ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యం చెప్పరు. కానీ ప్రజలకు తెలియాలి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏందో, గత ప్రభుత్వం చేసిన తప్పుల మూలంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక పరిస్థితిని చక్కబడే విధంగా ముందుకు తీసుకుపోతుందనే విషయం పారదర్శకంగా చెప్పారు. గతంలో ఏమైనా చెప్పారా? రైతు రుణమాఫీ చేయమంటే చెప్పరా? దళిత బంధు అయినా దళిత బంధు కొంతమందికి ఇచ్చే కొంతమందికి ఇవ్వకపోయా. ఎవడు పడితే వాడికి ఇచ్చే, ఎవరికి ఇవ్వాలండి? దళితుల్లో కూడా కానీ ఒకటండి, మీ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. ఇప్పుడు రైతు భరోసా కూడా అందరికీ రాలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి చేతులు ఎత్తేసారన్న పరిస్థితి. ఇప్పుడు ఆ మాటలు 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. అదే విధంగా సుమారు 48 లక్షల మందికి 3 ఎకరాల వరకు వేసినాం. మిగతాది కూడా వేయబోతున్నాం, వంతుల వారీగా వేయబోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆపట్ల 1వ తారీఖే వస్తున్నాయి. గతంలో 16వ తారీఖు 17వ తారీఖు వస్తున్నాయి. ఇందాక దేవి ప్రసాద్ గారు అన్నట్టు డిఏలు కూడా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బడ్జెట్ లో కూడా పెడుతున్నాం. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. వాళ్ళకి 50,000 కోట్లు మొత్తం కూడా కాంట్రాక్టులు గాని ప్రభుత్వ ఉద్యోగులకు గాని బకాయిలు పెట్టారు. పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా వాటిని కూడా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోమంటున్నాం. అందుకే ఏమంటున్నాం, గతంలో అప్పులు చేస్తే చేశారు, మళ్ళీ ఫామ్ హౌస్ లో ఎందుకు పోయి పడుకోవాలా?
ఇది వ్యవహారం చూస్తుంటే వచ్చి అసెంబ్లీకి వచ్చేసి జీతభత్యాలు తీసుకునేటప్పుడు సుమారు 55 లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకునేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నిర్మాణాత్మక పాత్ర పోషించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకి లేదా? చెప్పండి. ఏది వరదలు వచ్చినా రారు, ఎస్ఎల్బీసీ టనల్లో వచ్చినా పరామర్శించరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదొచ్చినా ఎవరు వచ్చినా కానీ పరామర్శలు ఉండవు, ఓదార్పులు ఉండవు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీ టనల్కి పోయి అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. కాబట్టి కొండగట్టు అంజన్న దగ్గర 65 మంది చనిపోతే ఆడ పరామర్శలు గత ముఖ్యమంత్రి గారికి. మేమేమంటున్నాం అంటే ఇదేదో వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం దగలబడుతుంటే రోమ్ నగరం దగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు మన ప్రతిపక్ష నాయకుడు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు. ఆయన మరి ఏం వాయించుకుంటున్నా ఏందో మరి బయట ప్రపంచానికి చెప్పాలి. కాబట్టి ఇంకో అంశం కూడా ఉంది. కేసీఆర్ గారు ఒక్కరికే కోట్లాది రూపాయలు వస్తున్న వ్యవసాయం చేస్తుంటే తెలంగాణ రైతులు పాపం అప్పులు, వాళ్ళు చేసిన అప్పులు కూడా తీరట్లేదు. మరి వాళ్ళు ఎట్లా క్యాప్సికం పండిస్తేనో వరి పండిస్తేనో కోట్లాది రూపాయలు ఎట్లా వస్తాయో ఆ విషయం కూడా తెలంగాణ రైతాంగం చెప్తే రైతులు కూడా ధనవంతులు అవుతారు కదా, కోటీశ్వరులు అవుతారు కదా అనే ఆలోచన మాది. కాబట్టి మేమేమంటున్నాం, వారి నుంచి సూచనలు మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు, అసెంబ్లీకి రండి చర్చించండి, సూచనలు చేయండి, తప్పులుంటే ప్రశ్నించండి అంటున్నారు. మేము వద్దంటలే. ప్రతిపక్షం లేకుండా మేము పరిపాలించాలనుకోవటం లేదు. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ప్రభుత్వం అంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండూ కలిస్తేనే ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోండి. మంచి మాట అండి. దేవిప్రసాద్ గారు, సో దీనికి ఏమంటారు? ఇప్పుడు ఇప్పటి వరకు చూస్తే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మాట అంటుంది, ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావడం లేదు, 1-2 సార్లు వచ్చి ఇలా కనిపించి వెళ్ళిపోతున్నారు. దీనిపైన మీ కమెంట్ ఏంటి? ఎందుకు మరి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఉన్నారు? ఏంటి ఫామ్ హౌస్ కి అంకితం అవుతున్నారన్న విమర్శలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిలించినట్టు స్టేషన్ నుంచి మార్చురీకి పోవాలని కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని మాట్లాడడం అనేటువంటిది అది ఎట్లా ఆయన ఎట్లా అనగలుగుతున్నాడో. ఎందుకంటే ఎంత అబద్ధాన్నైనా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ మా ప్రతిపక్షాలకి సంబంధించినటువంటి అనేక మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు, మొన్న జగదీష్ రెడ్డి గారు 6 నిమిషాలు మాట్లాడితే ఆయన మీద ఎంత ఎదురుదాడి జరిగిందో మనం అందరం కూడా చూసినాం. హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, మా అనేక మంది ఎమ్మెల్యేలు గాని అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండానే రకరకాల ఏమనంటే మేము ఎన్ని గంటలైనా మేము సమయం నడిపిస్తాం అని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప ఒక డెమోక్రటిక్ గా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు లేదు అనేటువంటి విషయం ఇలా అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి అంశం. దేవిప్రసాద్ గారు, ముందు మీరు కూడా డెమోక్రటిక్ గా వ్యవహరించలేదు కదా, మరి దానికి సంబంధించి ఏమంటారు? ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. గతంలో ఈటెల రాజేందర్ కానివ్వండి, రఘునందన్ రావులు కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు అసెంబ్లీలో. దీనికి ఏమంటారా? అంటే అప్పుడు మీరు చేసినట్టు ఇప్పుడు మీకు ఎదురవుతుంది అదే కదా. అంటే మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పామనండి, అయిపోయి మా పాలసీ వాళ్ళ పాలసీ అంటే మేము అడగం. ఇప్పుడు మాకంటే చేస్తామన్నారు కదా, కాదు మాకంటే గొప్పగా చేస్తామన్నారు కదా. మేము 20 నిమిషాలు ఇస్తే ప్రతిపక్షాలకు వాళ్ళకి 50 నిమిషాలు ఇస్తామని కదా అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు, బద్దలు చేస్తామన్నారు. రోమ్ నగరం దగలబడుతుంటే ఒక ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది కూలీలు సజీవ సమాధి అయితే ఫిడేలు వాయించినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయి ప్రచారం చేసినటువంటి వైనాన్ని ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మట్టి దిబ్బల్లో కూరుకపోతే ఒక మంత్రి ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫోన్లో ఇవాళ ఆడవాళ్ళు దొరుకుతలేవరని ఆయన అంటే ఫోన్లో మాట్లాడిన కుటుంబ సభ్యులతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. 48 గంటల్లో మొత్తంగా కూడా చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు రోగు తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్నది. ఇవాళ రైతులందరూ కూడా రైతు బంధు రాకుండా ఇవాళ వాళ్ళు వరికి కానీ లేకుంటే ఇతర పంటలకు కానీ సాగు చేసుకుందామంటే సరైన టైంలో మీరు ఇవ్వకండి. ధనవంతులకు ఇవ్వకండి, కుబేరులకు ఇవ్వకండి, పెట్రోల్ బంకులకు ఇవ్వకండి. ఎవరెవరికి ఇవ్వలేదో లిస్టు ప్రకటించండి. చెప్పుడు కాదు. ఎవరెవరికి రాష్ట్రంలో 500 ఎకరాలున్నాయో ప్రకటించండి. ఎవరెవరికి ఎన్ని ఫామ్ హౌజులున్నాయో ప్రకటించండి. ప్రకటించుకో, వీళ్ళకి ఇచ్చిన వాపసు తీసుకోండి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మద్దతు ఉంటుందా కాంగ్రెస్ కి? డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు బీసీ వర్గీకరణ, బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ లో 42% కావాలని వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మొన్న ఒక సర్వే మొదటిసారి సర్వే జరిగింది, మంచిది. కానీ సర్వేలో వేసినటువంటి అనేక ప్రశ్నల వల్ల
ప్రజలు ఇరిటేట్ అయి సరైనటువంటి సమాధానం చెప్పలేదనేటువంటి అంశాన్ని వారికి సంబంధించినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులే చెప్పింది. ప్రతిపక్షాలుగా మేము డెఫినెట్ గా ఇది సరైంది కాదు అనేటువంటి విషయం మీరు చేస్తున్నటువంటి లెక్కల్లో తప్పులు దొరుకుతున్నాయని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. వీళ్ళు సర్వే చేసి తేల్చింది ఏంటండి, బీసీలు ఇలా తక్కువన్నారనేటువంటి సంఖ్యను తేల్చారు. ఒక్క బీసీ సమాజంలో ఉన్నటువంటి బీసీల కోసం తప్పిస్తున్నటువంటి ఏ నాయకుడైనా ఇది సరైనటువంటి చర్య అని రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నటువంటి సందర్భం మనం చూసినామా ఇలా? కాబట్టి ఇలా సమగ్ర సర్వే మీరు ఈ సర్వే పేరు మీద బీసీలకు ఉండేటువంటి శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసిర్రు. దేశవ్యాప్తంగా గ్రోత్ రేట్ ఉంటే ఒక బీసీల గ్రోత్ రేట్ మాత్రమే తగ్గింది అనేది చేసిండ్రు. ఇలా రిజర్వేషన్లు 42% ఇస్తామన్నారు, చట్టబద్ధం చేయండి, ఇవ్వండి. ఎవరు అడ్డుపడతలేరు, బీజేపీ అడ్డుపడతలేదు, మేము అడ్డుపడతలేము. మీరు చట్టబద్ధం చేస్తామన్నారు కదా, మీరు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చింది కదా 42% అని. కేంద్రం ఒప్పుకుంటేనే చేస్తాము, బీఆర్ఎస్ మద్దతు ఇస్తేనే చేస్తామని చెప్పలేదు కదా. అయినప్పటికీ కూడా ఇలా బీసీలకు రాజ్యాధికారంలో వాటాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. విద్యలో ఉద్యోగాలతో పాటు రాజ్యానికి ఇలా ఎస్సీ ఎస్టీలకు ఆనాడు అంబేద్కర్ గాని రాజ్యాంగ నిపుణులు గాని రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టే ఎంతో కొంతమంది ఇలా చట్టసభల్లో ఉండి రాజ్యాధికారంలో కొంత మేరకైనా తమ పాత్రను ఇలా మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీసీలకు అవకాశం ఎక్కడున్నదండి? ఇలా చెయ్యండి. మేము అంటున్నాం, మీరు ఏదైతే చెప్తూ మంచిది, మీరు 42% ఇస్తామన్నది ఇవ్వండి. ఎవరు అడ్డుకుంటున్నారు? మిమ్మల్ని మీరే అడ్డుకుంటున్నారు. అన్ని హామీలు ఇస్తామని మీరే చెప్తారు, హామీలు అమలు కాకుండా మీరే అడ్డుకుంటారు. ఇలా అప్పుల పేరు మీద 1,50,000 చెప్పిన ఇస్తా 1,58,000 కోట్ల అప్పులు మేము తీసుకొచ్చినామని నిన్న చాలా బాహాటంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. తెచ్చిన అప్పంతా కూడా నేను పాత అప్పులకే పోతున్నది అనేటువంటి విషయం చెప్పిండు. కానీ రవీంద్ర భారతిలో ఏం చెప్పిండండి, నాకు ఓన్ రెవెన్యూ రిసిప్ట్ లో 18,500 కోట్ల రూపాయలు వస్తున్నాయి, 6,500 ఉద్యోగుల జీతాలకు పోతున్నాయి, 6,500 ఉద్యోగులు నేను అప్పులు కడుతున్నా అన్నాడు. ఆ 6,500 ఓన్ రెవెన్యూ రిసిప్ట్ లో కట్టినే ఎక్కడికి పోయినాయి? మరి తెచ్చిన అప్పు మొత్తం అప్పులకు కట్టినమని చెప్తున్నారు. మీరు 6,500 అంటే 17 నెలలకు ఎంత అవుతుందో తెలియని లెక్క కాదండి తెలంగాణలో. కాబట్టి ఇలా ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా నిజాల మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, గ్యారంటీల మీద దృష్టి పెట్టండి తప్ప ఎదురు వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు తత్వం ఉన్నదనేటువంటి విషయాన్ని గమనించాలని. వెంకటరెడ్డి గారు ఏమంటారు? దేవిప్రసాద్ గారి కమెంట్స్ కి మీ రియాక్షన్ ఏంటి? అసెంబ్లీలో డెమోక్రసీ ఉందా, లేదంటే డ్రామాటికల్లీ అందరు వ్యవహరిస్తున్నారా ఏంటి, ఏమనుకోవచ్చు? డెఫినెట్ గా అసెంబ్లీలో చర్చించాల్సింది విధానపరమైన నిర్ణయాలు తప్పితే, చర్చకు రావాల్సింది అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద తప్పితే వేరే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం దాన్ని ఈ అసెంబ్లీని వాడుకోవద్దు. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని మరి ఏదైతే మనం ఉపయోగిస్తా ఉన్నామో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచన ఉండాలి తప్పితే, ఏ పార్టీ అయినా కూడా కన్స్ట్రక్టివ్ గా పాలసీస్ మీద కానీ, బిల్స్ మీద కానీ, లేకపోతే రేపు పొద్దున ఏం తీసుకొచ్చినా కూడా వాటి మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన ఉండాలి తప్పితే ఈ రోజు బయట జరిగే బూతు పురాణాలు మరి అసెంబ్లీలో కూడా అదే జరుగుతా ఉన్నాయి, అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకి మనం ఒక మెసేజ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది. ఈ జాతి పితలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడున్న మహాత్మా గాంధీకి జాతి పిత ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేసి కేసీఆర్ పేరు పెట్టాలనా? ఇదేనా కావాల్సింది? అంతా కూడా ఏంటంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, రాజకీయాలు చేయడం. ఎలక్షన్లు అయిపోయినాయి అండి, ఎన్నికలు అయిపోయినాయి. మనకు కావాల్సింది అభివృద్ధి, రేపు పొద్దున సంక్షేమ మీద దృష్టి పెట్టాలి, ఎవరెవరికి ఏం చేయాలి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంతమందికి సంక్షేమ పథకాలు, ఇవన్నీ 6 గ్యారెంటీలు రకరకాలు తీసుకొచ్చారు కదా. ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి రాజకీయాలు చేస్తే రేపొద్దున తెలంగాణ సమాజం అంతా కూడా డెఫినెట్ గా గమనిస్తాం, మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి కేంద్రం యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఈ ఎస్సీ వర్గీకరణ ఇలాంటి అంశాలపైన? తెలంగాణ రాష్ట్రంలో మేము ముందే చెప్పినాం, గత అసెంబ్లీ కంటే ఎన్నికల కంటే ముందరనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీటింగ్ లోనే చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మేమే ప్రకటించినాం. ఏ పార్టీ ప్రకటించలేదు, ఏ పార్టీ కూడా చెప్పలేదు. తెలంగాణ
రాష్ట్రంలో బీసీలకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కట్టుబడి ఉంది భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రినే ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఆయన కేబినెట్ హయాంలో 27 మంది కేంద్ర మంత్రులు ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు ఈ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏ విధంగా ఈ భారతదేశంలో కనపడతా ఉందో. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరుగుతుంది. డెఫినెట్ గా కట్టుబడి ఉంటాం, కానీ చేయాల్సింది చేయకుండా మరి కొంతమందిని మళ్ళా ముస్లింలని తీసుకొచ్చి వీళ్ళని కలిపి బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే మాత్రం డెఫినెట్ గా ఊరుకునేది ఉండదు. దాన్ని కాకుండా ఒక మంచి ఆలోచనతోటి బీసీలకు ఏదైనా చేయాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కూడా ముందుకు అంటే ఇప్పుడు కేంద్రానికి పంపించబోతున్నారు కాబట్టి కేంద్రం నుంచి రెస్పాన్స్ ఏ రకంగా ఉండబోతుంది అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు చట్టం చేయమని చెప్పండి. చట్టం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తుంది. చట్టం చేయలే కదా, దాని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత చట్టం చేయాలి, రేపు పొద్దున అక్కడ పంపించాలి. అప్పుడు వస్తుంది, అప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన ఆ టైంలో తీసుకుంటారు. ఓకే అండి. ఎస్ వినోద్ కుమార్ గారు, మిమ్మల్ని అడిగే ముందు కూడా ఒకసారి కాంగ్రెస్ నుంచి క్లారిటీ తీసుకుందాం. ఎస్ మానవతరాయ్ గారు, సో అక్కడ వెంకటరెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, చట్టం చేసిన తర్వాతనే కేంద్రం ఏదైనా ఒకటి చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో దీనికి ఏమంటారు? చట్టం చేసిన తర్వాతనే దీనికి సంబంధించి ఏమైనా యాక్సెస్ ఉంటుంది ఏంటి? దీనికి ఏమనుకోవచ్చు? చట్టం చేస్తారా అడిగి పంపిస్తాం, పంపించినప్పుడు వాళ్ళ చేతిలో పూర్తి బాధ్యత ఉంటుంది. చట్టం చేసి ఆమోదించి పార్లమెంట్ కూడా అయిపోయిన తర్వాత, పార్లమెంట్ లో కూడా ప్రక్రియ పూర్తయిన తర్వాత భారత రాజ్యాంగంలో కూడా 9వ షెడ్యూల్ చేస్తే నిజంగా మనం అందరం బీసీలకి అధికారం కల్పించిన వాళ్ళం అవుతాం. లేకపోతే అది మరి బీసీలను అవమానపరిచిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలు కాకుండా, డ్రామాలు కాకుండా, నాటకాలు కాకుండా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అది నిలవాలి. ఇక్కడ చట్టం చేసిన దాన్ని అసెంబ్లీలో ఆమోదించిన దాన్ని నిలబడాలి. బీసీలకు న్యాయం జరగాలంటే అక్కడ కూడా పార్లమెంట్ లో కూడా పని ఉన్నది, రాజ్యాంగంలో చేర్చాలి. కాబట్టి ఉన్నమాట చెప్తున్నాం మేము. ఇది కూడా దాపరికాలు కానీ ఇంకోటి లేదు. ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, బీసీలకు ఎస్సీలకు వర్గీకరణ విషయంలో కానీ, చేసే పనుల విషయంలో పారదర్శకంగా ప్రజలందరూ కూడా తెలియజెప్తున్నాం మేము. ఇందులో వేరే రకంగా లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా సక్రమంగా నిజంగా ఏ రాష్ట్రంలో జరగనటువంటి అభివృద్ధి, బీసీలకు సామాజిక న్యాయం, ఎస్సీలకు సామాజిక న్యాయం జరగబోతుంది. కాబట్టి ప్రజలందరూ త్వరలో ఏమంటారు? సబ్బండ వర్ణాల స్వర్ణయుగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పాలన అని కొనియాడతారు త్వరలో. రైట్ అండి. ఎస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ వినోద్ కుమార్ గారు, సో మీ పాయింట్ ఏంటి దీనిపైన? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా కులగణన అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని స్వాగతించాలి. అది కాంగ్రెస్ హయాంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నప్పుడు మనం ఆయనను అభినందించక తప్పదు. ఇంకోటి ఏంటంటే గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఏదైతే మాదిగలు కోరుకున్నారో ముఖ్యంగా వాళ్ళు కళ నెరవేరుతుంది. కాబట్టి ఇవాళ ఈ రెండు కూడా తెలంగాణ హిస్టరీలో మిగిలిపోయే సామాజిక న్యాయాంశాలు. ఈ రెండింటిని కూడా వారు చిత్తశుద్ధితో అమలు చేయడానికి సిద్ధమైనప్పుడు అన్ని పార్టీలు ఆయనకు సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా నేను ఇవాళ బీజేపీకి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఈ 2 చట్టాలను కూడా కేంద్రం ఆమోదించాలి, కేంద్రంలో కూడా చట్టం చేయాలి. ఇవాళ కేవలం రాష్ట్రం చేసినంత మాత్రాన సరిపోదు, కేంద్రం కూడా దీన్ని ఆమోదిస్తే తప్ప ఇది చట్ట రూపంలో రాదు. 9th షెడ్యూల్లో మానవతాయి చెప్పినట్టుగా దీన్ని 9th షెడ్యూల్లో పెడితే తప్ప దీన్ని మనము రేపు చట్ట రూపంలో మనం అమలు చేయలేము. కాబట్టి ఇవాళ మేమేదో బీసీ ముఖ్యమంత్రి అని ఇలా రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళను ప్రధాన ప్రతిపక్ష నాయకుని చేసినావు. ఆ బీసీ ముఖ్యమంత్రి అన్నవి ఎందుకు రాజా సింగ్ ను చేయలేదు, లేదా మరో బీసీని ఇలా శాసనసభ ప్రతిపక్ష నాయకునిగా చేయలేదండి? నీకేం చిత్తశుద్ధి ఉంది బీజేపీకి? మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఇవాళ బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కదా. నువ్వు బీసీ ముఖ్యమంత్రి అన్న నువ్వు అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుని అని చేయాలి కదా. ఇంకొకటి రెండవది, ఇవాళ మీరు బీసీ ముస్లింలని మీరు యాడ్ చేయదంటే అసలు బీసీ ముస్లింలు యాడ్ చేయకుండా ఈ దేశంలో కుల వ్యవస్థలో బీసీ ముస్లింలు, తర్వాత దళిత ముస్లింలు లేరా? ఓసీ ముస్లింలు లేరా? లెక్కల్లో ఓసీ ముస్లింలు వేరే ఉంటారు, బీసీ ముస్లింలు వేరే ఉండరు. వాళ్ళు కుల వ్యవస్థ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. బీసీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది, ఎస్సీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది, ఓసీలకు కుల వ్యవస్థ వర్తిస్తుంది. కుల వ్యవస్థలో ముస్లింస్ కు సపరేట్ గా ఏం లేరండి, వాళ్ళు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. కాబట్టి ఆ ముస్లింలో ఉన్న బీసీలను కూడా ఖచ్చితంగా లెక్క వస్తుంది. ఎస్సీలో అట్లాంటి దళిత ముస్లింలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు ఇవాళ.
కాబట్టి ఈ ఈ ఈ అంశాన్ని ఏదో ముస్లింల పేరు మీద టార్గెట్ చేసి పక్కదారి పట్టిస్తా అంటే కరెక్ట్ కాదు. ఇవాళ ముస్లింస్ దేశంలో వాళ్ళు పౌరులే, వాళ్ళు కూడా కుల వ్యవస్థ ఉంది, వాళ్ళు కూడా ఇవాళ కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. క్రైస్తవులు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు, హిందువులు కుల వ్యవస్థలో భాగంగానే ఉన్నారు. ప్రతి మతం కుల వ్యవస్థలో భాగంగానే నడుస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే కులాన్ని రద్దు చేయి. అప్పుడు బీసీ ముస్లిము, ఓసీ ముస్లిము, ఎస్సీ ముస్లిం ఉండడు. అట్లా ఈ కుల వ్యవస్థ ఉండదు, అంటరానితనం అసలే ఉండదు. మరి అవి చేయడం చేత కాదు. కానీ ఇవాళ బీసీ ముస్లింలు పేరు మీద మేము ఒప్పుకోమంటే అసలు రాజ్యాంగాన్ని మీరు అవమానపరిచినట్టు అవుతారు. ఈ రాజ్యాంగంలో ప్రతి పౌరుని కూడా ఈ దేశంలో వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపరచాలని రాజ్యాంగంలోనే ఉంది. అది ప్రియాంబుల్లో మొదటిగా మనం చదువుకోవాల్సిన అవసరం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము ప్రతి పౌరునికి అందించాల్సిన బాధ్యత పాలక సమాజం మీద ఉంది. మరి అది మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు మేము ఆమోదించమంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఏ రకంగా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మరెవరైనా సరే రాజ్యాంగానికి లోబడి కట్టుబడి తన పాలన కొనసాగించాలి. ఆ రాజ్యాంగ హక్కులో భాగంగానే ఇవాళ బీసీలు తమ 42% వాటాని అడుగుతున్నారు. అడిగిన దాన్ని రాజకీయ పక్షాలు ఆమోదించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆమోదించి చట్టం చేస్తుంది. ఇవాళ ఈ రోజు ఒక హిస్టరీలో మిగిలిపోయే రోజు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం ఆమోదించకుండా ఇది అమలు చేసే పరిస్థితి ఉండదు. కేవలము ఈ రాష్ట్రం ఆమోదించినంత మాత్రాన ఇవాళ ఇక్కడ చట్టము ఆ కేంద్రం ఆమోదించకపోతే, 9th షెడ్యూల్ చేయకపోతే దీన్ని ఆమోదించే పరిస్థితి రాదు, అమలు చేసే పరిస్థితి రాదు. ఇవాళ వర్గీకరణ అంశము చట్టం చేసి ఇక్కడ అమలు చేయొచ్చు. బట్ యూపీఎస్సీ ఉద్యోగాలు ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కావాలి? వాటిలలో మాదిగలకు అవకాశాలు రావద్దా? ఇతర కులాలకు, దళితులకు అవకాశాలు రావద్దా? అంటే మీరు ఒకవైపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పించింది మేమే అంటారు, వర్గీకరణకు కట్టుబడి ఉండి 11 సంవత్సరాలుగా మీరు వర్గీకరణ చేయరు, చట్టం దేరు. ఇవాళ రాష్ట్రం చేసిన తర్వాత కేంద్రంలో మాత్రం మేము చేయమంటారు. ఇదేం పద్ధతి? ఇదేం ద్వంద్వ నీతి మీది? సో కాబట్టి ఇవాళ వర్గీకరణ చట్టం రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా కేంద్రం చేయాల్సిందే. అలాగే 42% వాటా రాష్ట్రంలో చట్టం వచ్చిన తర్వాత కూడా కేంద్రం దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే దాన్ని అమలు చేయడానికి వీలైతే తప్ప కేవలము ఇక్కడ రాష్ట్రంలో బీసీల యొక్క 42% వాటా చట్టం వచ్చినంత మాత్రాన అమలు చేయడం కుదరదు. ఎందుకు కుదరదు అంటే చట్టబద్ధత రావాలంటే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అవుతుంది. ఎందుకంటే 50% దాటిపోతున్నది. 50% సీలింగ్ ఎత్తేయాలి. అది ఎవరు చేయాలి? 50% సీలింగ్ ను పార్లమెంట్ మాత్రమే చేయాలి. 50% సీలింగ్ ఎత్తేయకుండా ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి ఉండదు. రేపు కోర్టులో కొట్టుడు పోతుంది. ఈ కోర్టులో కొట్టుకోవడానికి కారణం ఎవరైతారు? బీజేపీ అవుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీ 50% సీలింగ్ ఎత్తేయకుండా ఖచ్చితంగా అమలు చేయలేము. దయచేసి ఇతర ఎవరైనా వినోద్ కుమార్ కాకుండా ఇంకా ఇతరులు కాస్త మ్యూట్ లో డిస్టర్బెన్స్. హలో, ఎస్ చెప్పండి వినోద్ కుమార్ గారు. ఇవాళ 50% సీలింగ్ అనేది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉంది కాబట్టి దాన్ని ఎత్తేయాలంటే పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంది. సో 42% వాటా ఇచ్చినప్పుడు 50% దాటుతుంది. అటువంటిప్పుడు ఈ చట్టం రేపు కోర్టు కొట్టేస్తుంది. కొట్టేసినప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ మొదటికి వస్తుంది బీసీల పరిస్థితి. కాబట్టి దీన్ని కేంద్రం 50% సీలింగ్ ఎత్తేయాలి. ఎత్తేసి దీన్ని ఆమోదించాలి. ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టాలి. అప్పుడు మాత్రమే ఇది అమలు చేయడానికి వీలైతుంది. కాబట్టి కేంద్రం మీదనే ఈ రెండు, ఈవెన్ వర్గీకరణ చట్టం రాష్ట్ర ఉద్యోగాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం చట్టం చేయాల్సిందే వర్గీకరణ విషయాలు కూడా. కాబట్టి ఈ రెండు అంశాలు ఇవాళ బీజేపీ మెడకు కత్తిలాగా ఉంటాయి. వీటిని అమలు చేసే చిత్తశుద్ధి బీజేపీ కనుక చేస్తేనే బీజేపీ నమ్ముతారు. ఈ రాష్ట్రంలో అధికారం బీజేపీకి అప్పచెప్తారు తప్ప రేపు ఈ బీసీలు గాని ఎస్సీలు గాని బీజేపీని నమ్మరు. లేక ఈ చట్టాలు కనుక చేయకపోతే, వీటిని ఆమోదించకపోతే ఖచ్చితంగా నిలదీస్తారు. అది రాజ్యాంగం హక్కు ఈ తెలంగాణ సమాజంలో బీసీ ఎస్సీల సమస్యకు. కాబట్టి ఆ దిశగా బీజేపీ ఇవాళ చిత్తశుద్ధిని నిరూపించుకొని ఖచ్చితంగా బీసీల చట్టాన్ని ఆమోదించాలి. అలాగే వర్గీకరణ చట్టాన్ని కూడా కేంద్రంలో ఆమోదించి చట్టం చేసినప్పుడు మాత్రమే బీజేపీ నమ్ముతారు తప్ప లేకపోతే బీజేపీ నమ్మి లేదా అధికారం ఇస్తాము, మేము బీసీ ముఖ్యమంత్రి అన్నాము, మేము కట్టుబడి ఉంటాము అంటే ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుడిని ఇవ్వలేని వాళ్ళు రేపు బీసీ ముఖ్యమంత్రి చేస్తారని చేసే నమ్మకం ఎట్లా కనబడుతుంది? ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచలేదు, కనీసం ఒక విద్యాశాఖ ఒక శాఖను బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని ఒక చాతకాని ప్రధానమంత్రి ఉన్నప్పుడు
ఎట్లా బీసీలకు న్యాయం జరుగుతుంది? సో కాబట్టి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడం కాదు, బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ చేయాల్సిన విధానపరమైన నిర్ణయాలన్నిటి ఆమోదించాల్సిన బాధ్యత ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి గారి మీద ఉంది. ఆ దిశగా బీజేపీ అడుగులు వేయాలి, వేయకపోతే బీజేపీ నమ్మే పరిస్థితి ఉండదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఓకే అండి. ఎస్, దేవి ప్రసాద్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ సమావేశాల్లో కూడా ఎక్కువగా కొన్ని విమర్శలు అయితే తెరపైకి వస్తున్నాయి. కేవలం రాజకీయ నాయకుల సమస్యల కోసమే అటు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు కానీ ప్రజల కోసం కాదు అన్న చందంగా ఈ రోజు వస్తుంది. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు డెఫినెట్ గా ఈ రెండు ప్రధానమైనటువంటి బిల్స్ అండి ఇప్పుడు ఈ శాసనసభలోకి రాబోతా ఉన్నాయి. ఇంకొకటి చాలా ముఖ్యమైనది బడ్జెట్ సెషన్ కూడా ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా బడ్జెట్ ఉండాలి. అయితే కేంద్రం నుంచి మాకేం వస్తలేదు గాడిద గుడ్డ అని మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. గతంలో కేసీఆర్ గారు సరైనటువంటి ర్యాప్ మెయింటైన్ చేయడం కారణంగా బడ్జెట్ అసలు నిధులు రాలేదు తెలంగాణకు అని చెప్పి నేను 30 సార్లు పోయినా రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మోడీని కలిసినా కూడా నాకు గాడిద గుడ్డే వచ్చిందని అలా శాసనసభలో చెప్పేటువంటి ప్రయత్నం గతంలో చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏం చెప్పిండు? కేంద్రం నేను ఏది అడిగితే అది ఇచ్చింది, నాకు అడిగిందల్లా అడగడమే తర్వాయి తప్ప అన్ని ఇచ్చిందని ఒకవైపు అన్ని ఇచ్చిందని ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు గాడిద గుడ్డు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుండు. అంటే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం మొత్తం మోదీకి ధన్యవాదాలు చెప్పే తీర్మానంగా మార్చి ఇవాళ రేవంత్ రెడ్డి టోటల్ గా రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ శాసనసభలో సంబంధించినటువంటి ఇలా బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి బడ్జెట్ కు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము డెఫినెట్ గా వాటికి మద్దతు ఇస్తాం, అందులో ఉన్నటువంటి లోపాలని ప్రశ్నిస్తాం. హామీలకు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా బడ్జెట్ లో లేకుంటే మా కార్యాచరణ ఉంటుంది. రైట్ అండి. మానవతరాయ్ గారు, ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఇప్పుడు ఎవరేమనుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు వారు ముందుకు పోతున్నారు. బీసీలకు ఎస్సీలకు న్యాయం చేసే విషయంలో రాజకీయాలు అవసరం లేదు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ముందుకు పోవాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తే తప్పకుండా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అమలు చేయలేదు, చేసినా కానీ 1-6 మిగిలిపోవచ్చు. ఏది కూడా 100కు 100% కాదు, 1%, 2% మిగిలిపోతే తప్పకుండా అది కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అంతేగాని విష ప్రచారాలు, దుష్ప్రచారాలు, సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు ఇవి మానుకోండి. ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయ యొక్క నిర్మాణాన్ని మొత్తం కూడా మనం మార్చివేసినాం. పాలన అంటే మనం ఒక రాష్ట్రాన్ని అంటే ఒక ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఆర్థికంగా అంటే ఆలోచనే మర్చిపోయినాం. కాబట్టి అన్ని పార్టీలు కూడా మేం చేసే పనులకు సహకరించండి, ప్రశ్నించండి. మా ముఖ్యమంత్రి గారే అంటున్నారు, మాట్లాడండి, అడగండి. అంతేగాని అసెంబ్లీకి రాకుండా ఏదో అసెంబ్లీకి ఒకరోజు ఎందుకు వస్తున్నాం మనం అంటే అనర్హత, మన మీద అనర్హత పడుతుంది. అసెంబ్లీకి రాకపోతే ఒక్కసారి వచ్చిపోవాలి, లేకపోతే సభ్యత్వం రద్దయింది అనే ఆలోచనతో అసెంబ్లీకి కాదు వచ్చేది. ప్రజల కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో లోపాలుంటే ప్రతిపక్ష నాయకుడుగా మీరు ప్రశ్నించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు లాంటి అనుభవజ్ఞ నాయకుడు అసెంబ్లీకి వచ్చి వీటిపై చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటాం. రైట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మానవ